మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయాలలో అగ్గిరాజేస్తున్నాయి. నాగ చైతన్య సమంతల విడాకులతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ మీద అత్యంత దారుణమైన కామెంట్స్ చేయడంపై టాలీవుడ్ లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సైతం తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. క్రియేటివిటీ, ప్రొఫెషనలిజంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి చెందిందే. ఈ అందమైన పరిశ్రమలో నేను చాలా గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో కనెక్ట్ అయ్యే ఉన్నాను. ఇలాంటి గొప్ప చిత్రసీమలో పనిచేసే మహిళలపై నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చేయడం బాధాకరం. మరింత బాధ కలిగించే విషయం ఏమిటంటే చాలా బాధితాయుతమైన స్థానంలో ఉన్న మహిళే ఆరోపణలు చేస్తుండడం దారుణం. గౌరవంగా బతకడం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు. నాకు రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు. ఏ రాజకీయ నేతతో కానీ, పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. తమ రాజకీయ మైలేజీని పెంచుకోవడానికి నా పేరు ఇలా అభ్యంతకరంగా వాడుకోవద్దని కోరుతున్నాను. కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులను రాజకీయాలు అనే రొంపి నుంచి దూరంగా ఉంచాలి. వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టి వార్తల్లో నిలిచేందుకు వాడుకోవద్దు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించారు. రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ట్వీట్ మంత్రి కొండా సురేఖకు కౌంటర్గానే కాకుండా గతంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉండడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజమౌళి కూడా స్పందించారు. సురేఖ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీ పేర్లు కానీ వాడకుండా రాజమౌళి ట్వీట్ చేశారు. హుందాతనాన్ని నిలబెట్టుకొని గౌరవప్రదంగా వ్యవహరించండి. ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక దీని కింద #ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అనే ట్రెండింగ్ #ను జోడించారు. మొత్తంగా సురేఖ వ్యాఖ్యలని సినీ పరిశ్రమ ముక్త కంఠంతో ఖండిస్తూ తామంతా ఏకతాటిపై ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.